వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకి బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇవాళ మన వీడియోలో అయితే వర్క్ బ్లౌజెస్ చూపిస్తాను. ఇందులో చూపించే బ్లౌజ్ డిజైన్స్ మాత్రం వీడియో అస్సలు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంతకుముందు ఎన్ని వీడియోస్ స్కిప్ చేసి చూసారో నాకైతే అస్సలు తెలియదు, బట్ ఈ వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. నేను ప్రతి ఒక్క డిజైన్లో చిన్న చిన్న మార్పులు చేస్తూ డిజైన్ అయితే వేసానండి. ఎక్సలెంట్గా వచ్చేసాయి. ఇప్పుడున్న ప్రజెంట్ మ్యారేజ్ సీజన్లో ఇలా మీరు అంటే మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఇలా వేయించుకోండి. ఒక డిఫరెంట్ లుక్ అయితే వచ్చేస్తుంది. నాతో వేయించుకోవాలి అనుకుంటే నా ఓల్డ్ వీడియోస్ అండ్ షార్ట్స్లో అయితే నెంబర్ ఉంటుంది, ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేసి నాకైతే కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? ఎలా అయినా పర్వాలేదండి, ఎవరికి తినాల్సిన ప్రాప్తి ఉంటే వాళ్ళే తింటారు కదా, అలా అనమాట. నేనైతే అలానే అనుకుంటాను. ఓకేనా? ఎవరికి మీ బ్లౌజ్ వేసే టైం వస్తుందో వాళ్ళే వేసిస్తారు. కాకపోతే డిజైన్స్ మాత్రం చూడండి, మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ బాగుంది బాగాలేదని ఏదైనా సరే నాకు ఒక కామెంట్ అయితే చేసేయండి. ఫస్ట్ అయితే కేరళ శారీ అండి. ఇవన్నీ ఏంటంటే కొంచెం పెయింటింగ్ వర్క్స్ అనమాట. నాకు సీజన్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇవన్నీ పెయింటింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి. చాలా రోజులు అయిపోతుందండి ఇచ్చినాయి. ఇక పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి కొంతమంది వేశాను. ఇంకొక 2-3 మెంబర్స్ అయితే ఉన్నాయి, అది కూడా స్టార్ట్ చేద్దాం. ఇక ఈ వీడియో కంప్లీట్ చేసేసి నెక్స్ట్ అవే స్టార్ట్ చేసేది అనమాట. ఫస్ట్ అయితే మీకు శారీ మొత్తం చూడండి. కేరళ శారీ మీకు అందరికీ ఐడియా ఉంటుండొచ్చు కదా. కేరళ శారీ అంటేనే ఒక రేంజ్లో ఉంటుంది కట్టుకుంటే. అయితే నేను ఆల్రెడీ కేరళ శారీ అయితే ఒకసారి కట్టుకున్నాను. ఒకసారి కట్టుకున్నప్పుడు గ్రీన్ బ్లౌజ్ వేసుకున్నాను, ఇంకొకసారి కట్టుకున్నప్పుడు రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకున్నాను. చాలా బాగుంది శారీ. అండ్ దానిపైకి ఏ డిజైన్ అయినా అలాగే ఏ కలర్ కాంబినేషన్ అయినా, బట్ కొంచెం మనకి రెడ్ అన్నా మెరూన్ అన్నా గ్రీన్ అన్నా చాలా బాగా. ఇలా శారీకి ఏంటంటే ఇక్కడ ఫ్లవర్ బంచ్ మీకు కనిపిస్తుంది కదా, ఇలా ఫ్లవర్ బంచెస్ మొత్తం శారీలో ఇలా వచ్చేసే చూడండి. ఇక్కడ ఒకటి ఇలా మొత్తం శారీ మొత్తం ఇలా కింద బార్డర్లో ఇలా బంచెస్ అయితే వచ్చేసాయి. దీంట్లో చూడండి మీరు గ్రీన్ అండ్ ఇక్కడ వైట్ ఫ్లవర్ వచ్చేసి ఎల్లో షేడింగ్ వచ్చేసింది అనమాట. ఇలా కాంబినేషన్ అయితే వచ్చింది. గోల్డ్ అంటే మనకి ఇక్కడ గోల్డ్ ఇవ్వాలి, వైట్ అంటే సిల్వర్ ఇచ్చుకోవాలి, ఇక గ్రీన్ ఇవ్వాలి, ఎల్లో, ఇలా 4 కలర్స్ ఇవ్వాలి. వీళ్ళు ఏంటంటే మనకు ఈ శారీలో వచ్చిన క్లాత్ ఉంటుంది కదా, దీనిపైన వేయండి. సింపుల్గా కావాలి, మరీ హెవీగా వద్దు, మాకు రీజనబుల్ ప్రైస్లో కావాలని చెప్పేసి అడిగారు. కాబట్టి వాళ్ళకు తగిన ప్రైస్లో వచ్చే మనమైతే ఈ డిజైన్ అయితే వేసాము. అంటే డిజైన్ అయితే కస్టమరే సెలెక్ట్ చేసుకున్నారు. ఇలా చూడండి మొత్తం గోల్డ్వి జెరీతోటి ఇలా లైన్స్ ఇచ్చేసాను. కింద మొత్తం మనకు సిల్వర్ జెరీ అండ్ ఎల్లో గ్రీన్ ఇలా 3 కలర్స్ వచ్చే విధంగా అయితే సెట్ చేశాను. చూడండి మీకు ఎంత దగ్గర నుంచి చూపిస్తున్నాను. బాగుంది కదా. నాకు కూడా కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. ఈ డిజైన్ చాలా వేసాను నేను, బట్ ఇన్ని కలర్స్ తోటి వేయలేదు. వేస్తే 1 or 2 కలర్స్ తోటే వేసాను అనమాట. ఎందుకంటే ఎవరికైనా సరే ఇది సింపుల్గా కాబట్టి 2 కలర్స్ తోటే సెట్ అయిపోయింది. ఎక్కువగా కలర్స్ అయితే రాలేదు. మీకు 2 హ్యాండ్స్ అయితే ఇలా వచ్చేసాయి చూడండి. బార్డర్ పైనే వేసేసాము. వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను నేను, ఇలా కింది వరకు వద్దండి, ఇలా వేసుకుంటే మీకు కొంచెం బార్డర్ ఉంటుంది పైన, దీనిపైన ఉంటుంది కాబట్టి బాగుంటుందని చెప్తే సరే అని చెప్పేసి ఇలానే వేయండి అని చెప్పేసి అడిగారనమాట. కాబట్టి మనం దీనిపైన ఇలా సగం వరకు వచ్చేటట్టు అయితే వేసి ఇచ్చేసాను. అయితే ఇక్కడ చూడండి కలర్ కాంబినేషన్స్. ఇక్కడ మనకి ఏంటంటే ఇది లైన్స్ అనేటివి గోల్డ్ ఇచ్చాము, ఇక్కడ సిల్వర్ ఎల్లో గ్రీన్ ఇచ్చాము కదా. మరి నెక్ వేసేటప్పుడు ప్రాబ్లం అయితే అవుతుంది, అది వర్క్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే మనకు నెక్లో ఈ గోల్డ్ లైన్స్ ఉండదు, ఓన్లీ 3 కలర్స్. ఇక్కడ 4 కలర్స్ యూజ్ చేసాం కదా, సిల్వర్ ఎల్లో గ్రీన్ గోల్డ్. ఇక్కడ 4 కలర్స్ యూజ్ చేసాం. మరి నెక్ వేసేటప్పుడు ఓన్లీ 3 కలర్స్ మాత్రమే ఉంటుంది. అలా ఆప్షన్స్ తక్కువ ఉన్నప్పుడు ఇలా హ్యాండ్కి 4 వేసినప్పుడు అక్కడ కూడా 4 వేస్తేనే బాగుంటుంది. మరి 3 కలర్ ఆప్షన్ ఉన్నప్పుడు 4 ఎలా వేయాలి, అది కొంచెం ప్రాబ్లం. అలాగే ఆలోచించాల్సిన విషయం కదా. కాబట్టి నేనైతే ఇలా ఆలోచించాను. చాలా ఎక్సలెంట్గా అయితే వచ్చేసింది. చూడండి మీకు ఈ వీడియోలో అనేది అది కొంచెం క్యాచ్ అవ్వట్లేదు, కానీ సూపర్గా ఉందండి. నాకైతే బాగా నచ్చేసింది. చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. సిల్వర్ కట్ వర్క్ ఇచ్చాను, ఎల్లో సిల్వర్ సేమ్ ప్లేస్ ఇచ్చాను. ఓన్లీ ఇక్కడ మనకి గ్రీన్ వచ్చింది కదా, ఈ గ్రీన్ ప్లేస్లో గ్రీన్ ఒకటి గోల్డ్ ఒకటి ఇలా అయితే ఇచ్చేసాను. చూడండి మొత్తం ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు 2 కాదు, అంటే ఒకటే దాంట్లో 2 కలర్స్ డివైడ్ చేసుకుంటూ ఒక్కొక్క ఆకు అంటే ఈ యొక్క
ఫ్లవర్ రాగానే ఆపి మళ్ళీ ఇది పెట్టాలి, ఇది అయిపోగానే ఇది పెట్టాలి. అక్కడ మిషన్ దగ్గరనే నిలబడి వర్క్ అయితే చేయాల్సి వస్తుంది. ఈ వీడియోలో దాదాపు అలాంటి వర్క్సే ఉన్నాయి. చాలా నాకు ఈ 4 బ్లౌజెస్ వేసేంత వరకే చాలా ప్రాబ్లం అయితే అయిపోయింది. ఇక ఫ్రంట్ పార్ట్ అయితే ఇలానే వచ్చేసింది. అయితే మీకు బ్యాక్ నెక్ మొత్తం చూపిస్తాను. బుటీస్ కూడా నేను కలర్ఫుల్గా ఇచ్చేసాను చూడండి, గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తోటి ఇలా ఇచ్చేసాను. వీడియోలో ఎందుకో అంత లైటింగ్ అనేది సెట్ అవ్వట్లేదు, అంటే మీకు కనిపించట్లేదు. బట్ రియల్గా అయితే ఎక్సలెంట్గా వచ్చేసింది. మనకు శారీలోనే ఈ వర్క్ కూడా వచ్చిందా అన్న డౌట్ రావాలన్నమాట, అంత పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. శారీకి అయితే సూపర్గా సెట్ అయిపోయిందండి. వీడియో ఎందుకో కొంచెం లైట్ అనేది లైట్ డార్క్ అవుతూ ఉంది ఎందుకో ఇవాళ. ఓకేనా, ఫైనల్గా అయితే ఈ శారీ మీదకి అయితే ఇలా సెట్ అయిపోయింది. ఇది మాత్రం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు చూపించే డిజైన్ అయితే మీకు ఫస్ట్ శారీ చూపిస్తాను. శారీ మొత్తం చూడండి, ఇలా డార్క్ కలర్ వచ్చేసింది. దానిపైన ఇలా హెవీ వర్క్ బార్డర్ అయితే ఉంది. ఇది రెడీమేడ్ బార్డర్ అండి, మనమైతే ఏమీ వర్క్ అయితే చేయట్లేదు. చూడండి, ఇదంతా ఫుల్ హెవీగా డిజైన్ అయితే వచ్చేసింది. శారీ అయితే చాలా హెవీ లుక్ అయితే వచ్చేసింది. ఈ శారీ మీదకి అయితే వీళ్ళు వర్క్ కావాలి అని చెప్పేసి అడిగారు. అయితే ఈ క్లాత్ చూడండి ఇంత పల్చగా ఉంది. ఇది జార్జెట్ కాదు, హాఫ్ పట్టు కాదు, టిష్యూ కాదు. ఇది మనకు కొత్తగా వస్తుంది కదా క్లాత్, జిమ్మీ చూ క్లాత్ అంట. నాకు కూడా తెలీదు. నేను ఈ క్లాత్ని అయితే అంటే క్లాత్ పేరు విన్నాను, ఎందుకంటే మనం చాలా వీడియోస్లలో చూస్తూ ఉంటాం కదా, క్లాత్ పేరు అయితే విన్నాను. బట్ క్లాత్ని ఫస్ట్ టైం చూస్తున్నాను. జిమ్మీ చూ క్లాత్ అంట ఇది. ఇక్కడ మొత్తం స్మూత్గా ఉంటుంది, ఒక కలర్ ఉంటుంది, ఇక్కడ సైడ్ వేరే కలర్, రెండు వేరే వేరే కలర్స్ ఉంటాయి అనమాట. దీనికి క్లాత్ అయితే చాలా బాగుంది. కానీ దీనిపైన వర్క్ వస్తుందా లేదా అనేది అయితే కొంచెం టెన్షన్ ఉండే నాకైతే. బట్ వీళ్ళు అంటే సపరేట్ క్లాత్ తీసుకున్నారు. శారీలో క్లాత్ అయితే కొంచెం తక్కువగా ఉంది. అయితే వీళ్ళు ఇక్కడ ఏంటంటే శారీలో మనకు ఆల్రెడీ వాళ్ళు బ్లౌజ్ ఇచ్చేసారనమాట, డిజైన్ ఇచ్చారు. ఇంకా అది కూడా చూపిస్తాను. కానీ వాళ్ళకి అది అంత శారీకి సెట్ అయ్యే విధంగా ఇవ్వలేదు. శారీ ఏమో చాలా హెవీగా వచ్చేసింది. బ్లౌజ్ మాత్రం చూడండి ఓన్లీ బ్యాక్ నెక్ అంట, ఇంత ఫ్లవర్స్ మాత్రమే ఇచ్చేసారు, ఇంతే బ్యాక్కి. ఇక హ్యాండ్స్కి వచ్చేస్తే ఇంతే, ఓన్లీ ఇలా బార్డర్, ఇంతకంటే ఎక్కువ ఫ్రంట్ పార్ట్ అయితే అసలే ఇవ్వలేదు. ఇలా హ్యాండ్స్కి జస్ట్ ఇంతే అండి బార్డర్ అయితే. ఇంత బార్డర్ పెట్టుకుంటే ఏం సరిపోతుంది చెప్పండి. మనకు హ్యాండ్కి దాదాపు ఇలా కొలిచి వేస్తున్నా సరే కొంచెం కింద ఇక్కడ అంటే ఇక్కడి సైడ్ కొంచెం తక్కువ ఉంటేనే మీరు మాకు చెయ్యి నిండా వేసియలేదు అని చెప్పి అడుగుతూ ఉంటారు. మరి ఇలా వరకు వస్తే ఎలా చెప్పండి. దీనికైతే చెప్పాను కదా క్లాత్ అయితే అదే క్లాత్. చూడండి మన వర్క్ అయితే ఎక్సలెంట్గా వచ్చేసింది కదా. ఇలా ఫ్లవర్స్ డిజైన్ చూడండి, ఇది ముడికుట్టు ఫ్లవర్ అయితే వచ్చేసింది. చాలా అంటే చాలా దగ్గరగా ఉంటుంది. నేను ఈ డిజైన్ ఫస్ట్ టైం వేశాను. ఈ డిజైన్ అంటే ఆల్రెడీ ఇంకొకసారి వేశాను. ఇది సపరేట్గా ఒక డిజైన్, ఇది సపరేట్గా ఒక డిజైన్, రెండు డిజైన్స్ తీసుకొని ఇలా అయితే గ్రాండ్గా లుక్ అయితే తెచ్చానండి. ఎందుకంటే వీళ్ళు కొంచెం హెవీ కాస్ట్లో కావాలి అని చెప్పేసి అడిగారనమాట. కాబట్టి కొంచెం గ్రాండ్ లుక్ రావాలని చెప్పేసి హ్యాండ్కి నిండుగా కనిపించాలి అని చెప్పేసి ఇలా అయితే వేసాను. చూడండి దూరం నుంచి చూపిస్తాను, క్లారిటీ వస్తుంది, బాగుంది కదా. చూడండి ఎంత లుక్ అయితే వస్తుంది, చాలా చాలా బాగుంది. అయితే వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇది వచ్చింది కదా బ్యాక్, ఇందాక బ్లౌజ్లో చూపించాను కదా బ్యాక్ అయితే అదే పెట్టుకుంటా అన్నారు. హ్యాండ్స్కి ఇలా హెవీ వర్క్ అయితే వేసి ఇచ్చేసాము. కలర్ కాంబినేషన్ చూడండి సేమ్ సెల్ఫ్ కలర్ ఒకటి తీసుకొని శారీలో వచ్చిన గోల్డ్ కలర్ అనేది తీసుకున్నాం. సేమ్ శారీలో ఎలా అయితే వర్క్ మనకు చూడండి ఇందులో కూడా అలానే ఉంది. చూడండి సెల్ఫ్ కలర్ వచ్చేసింది, అలాగే గోల్డ్, ఇందులో కూడా సెల్ఫ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ అనమాట. ఇలా సేమ్ కలర్స్ తీసుకొని అయితే, కలర్స్ అంటే శారీ కలర్ అంటే సెల్ఫ్ కలర్ ఉండడం వల్ల డిజైన్కి లుక్ ఉంటుందో రాదో అనుకున్నాను. బట్ చాలా హెవీగా వచ్చింది. ఇంకా హెవీ కుందన్స్ పెట్టుకుంటే బాగుంటుంది. బట్ మనం ఎంతవరకు పెట్టాలో అంతే పెట్టానండి. ఇంకా హెవీగా పెట్టాలంటే దానికి తగ్గ కాస్ట్ కూడా ఉంటుంది కదా, టైం కూడా చాలా పడుతుంది, కాస్ట్ కూడా పడుతుంది. కొంతమందికి ఏంటంటే మరి హెవీ కుందన్స్ ఇష్టం ఉండదు, కొంతమందికి నచ్చుతారు, కొంతమందికి నచ్చారు అనమాట. కాబట్టి నేను ఆ డిజైన్కి అయితే ఎంతవరకు బాగుంటుంది అంతవరకు అయితే పెట్టేస్తాను అనమాట. అయితే వీళ్ళు ఇక్కడ మనకు బ్యాక్ నెక్ అయితే వేయించుకోలేదు, ఇలా ఓన్లీ 2 హ్యాండ్స్ అనమాట, ఇటొకటి వేసి ఇచ్చేసాను. చూడండి ఇటొక హ్యాండ్ ఓన్లీ 2 హ్యాండ్స్ ఇలా వేసాను. ఇక ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వేసాను.
కనిపిస్తుంది కదా, ఫ్రంట్ పార్ట్ అయితే వేస్తాను. బ్యాక్ నెక్ అయితే ఏమీ వేయలేదు. ఫ్రంట్ అండ్ 2 హ్యాండ్స్ అయితే ఇలా వేయించుకున్నారు. ఎక్సలెంట్గా వచ్చేసింది కలర్ కాంబినేషన్ అండ్ శారీకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. ఇక్కడ ఇంకొక బ్లౌజ్ అండి, ఇది కూడా చాలా అంటే చాలా కష్టం అయిపోయింది నాకైతే బ్లౌజ్ వేయడానికి. ఆల్రెడీ ఇదైతే ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను, అది చూసిన వాళ్ళు తెలుస్తుంది అనమాట ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తాను అనేది. అయితే ఈ శారీలో మనకు ఇదైతే నాకు ఆల్మోస్ట్ ఒక ఇంచుమించు 5-6 మంత్స్ అయిండొచ్చు ఈ శారీ నా దగ్గరకు వచ్చి. డిజైన్ కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు, డీల్స్ డిజైన్ వాళ్ళకు నచ్చినట్టు నాకు నచ్చినట్టు అలా అసలు డిజైన్ అనేది సెట్ కాలేదు. మెయిన్ పాయింట్ అయితే డిజైన్ సెట్ కాలేదనమాట. ఇది వేసుకోవాలా అది వేసుకోవాలా ఇదే ఆలోచనలోనే పెండింగ్ పడిపోయింది వర్క్ అనేది. శారీ మొత్తం ఇలా ఇలా రౌండ్గా మనకు రౌండ్ సర్కిల్లో వచ్చేసి మధ్యలో జిమ్కలు అంటే డీర్స్ అంటారు కదా, ఇలా వచ్చాయి చూడండి. అయితే దీంట్లో కలర్ చూడండి, ఇదంతా ఎల్లో, ఇది సిల్వర్ కాదు గోల్డే, లైట్ గోల్డ్. ఇది మీకు కొంచెం సిల్వర్ లాగా కనిపిస్తుండొచ్చు, సిల్వర్ అయితే కాదు, లైట్ గోల్డ్ వచ్చేసింది. ఇది లైట్ గోల్డ్ పైన జిమ్కల్ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఇలా అయితే ఈ బంచ్ అయితే ఉంది. శారీ మొత్తం ఇలానే బంచెస్ వచ్చేసాయి, కొంగులో కూడా సేమ్ ఇలానే ఉందన్నమాట కలర్ కాంబినేషన్ అయితే. ఓకేనా, శారీ మొత్తం అయితే ఏం ఓపెన్ చేయట్లేదు. ఈ శారీకి అయితే మనం కాంట్రాస్ట్ అంటారు కదా, కొంచెం ఆపోజిట్ కలర్లో ఇలా పింక్ కలర్ది క్లాత్ అయితే నేనే తీసుకొని వచ్చాను. అప్పుడు వీళ్ళు ఇంతకుముందు ఒక 4-5 బ్లౌజెస్ ఇచ్చారు, ఇచ్చినప్పుడే తీసుకొచ్చి పెట్టాను. కానీ ఈ ఒక్క శారీకి డిజైన్ కరెక్ట్గా సెట్ కాక ఇది అలానే పెండింగ్ పడిపోయింది. ఇది కూడా హ్యాండ్ అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చేసింది. ఫస్ట్ టైం వేస్తున్నాను, డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చేసింది. ఇక్కడ మనకు ఇలా ఫ్లవర్స్ డిజైన్ ఇలా వచ్చేసింది, పైన మొత్తం ఒక ట్రీ వచ్చేసి 2 జిమ్కలు అయితే ఇలా వచ్చాయి అనమాట దీనికైతే. అయితే ఈ డిజైన్ అయితే మనకు 3R మిషన్తో పాటే వచ్చిందండి, అందులో నుంచి సెలెక్ట్ చేసుకున్నారు. డిజైన్ అయితే ఫస్ట్ టైం వేస్తున్నాను కదా, డిజైన్ ఎలా ఉంటుందో అని చెప్పేసి కొంచెం అనుకున్నాను. బట్ డిజైన్ అయితే ఫినిషింగ్ చాలా నీట్గా అయితే వచ్చింది, ఎటువంటి ప్రాబ్లం రాలేదు. అవుట్లైన్స్ కూడా చూడండి, అవుట్లైన్ కూడా మీకు దగ్గర చూపిస్తున్నాను, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. డిజైన్ అయితే పూర్తిగా నమ్మకం పెట్టి డిజైన్ అయితే వేసుకోవచ్చు. ఓకేనా, ఇది ఎల్బో హ్యాండ్స్లో వేసుకుంటేనే ఈ ట్రీ ఈ జిమ్కల్ అనేటివి వస్తాయి. ఓపెన్స్ వేసుకోవాలి అనుకుంటే ఈ బార్డర్ వేసుకొని జస్ట్ ఒకటే జిమ్క అండి అలా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇక 2 హ్యాండ్స్ అయితే ఇలా చూస్తున్నారు కదా, 2 హ్యాండ్స్ అయితే ఇలానే వేసేసాను. చాలా బాగుంది కదా, పింక్ కలర్ క్లాత్ పైన శారీ కలర్ ఎల్లో కలర్ తీసుకొని అండ్ గోల్డ్ ఇక గ్రీన్. అయితే ఈ మనకు డీర్స్ ఉన్నాయి కదా, ఈ డీర్స్ చూడండి కొంచెం మనకి ఏంటంటే ఎల్లో అనేది ఇది లెమన్ ఎల్లో కదా, ఇది మనకు పసుపు ఉంటుంది కదా, పసుపు ఎల్లో వచ్చిందనమాట. అంటే ఇది నిమ్మకాయ ఎల్లో, ఇది పసుపు ఎల్లో, 2 తేడా అయితే ఉంటుంది కదా కలర్స్ అనేది. అయితే చూడండి పసుపు ఎల్లో ఇది ఈ డీర్ అనేది. అయితే నేను డీర్స్కి నేను కూడా ఇక్కడ పసుపు ఎల్లో పెట్టేశాను, ఇక్కడ ఫ్లవర్స్కి అన్నిటికీ లెమన్ ఎల్లో అంటే నిమ్మకాయ ఎల్లో కలర్ అయితే పెట్టేశాను అనమాట. ఇలా కలర్స్ కూడా నేను అవే తీసుకొని సెట్ చేశాను. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చింది. కుందన్స్ అయితే దీనికి అస్సలు పెట్టలేదు, వాళ్ళు కుందన్స్ అస్సలు వద్దని చెప్పేశారనమాట. అంటే నేను ఇంతకుముందు బ్లౌజ్లో వేసినప్పుడు కుందన్స్ పెట్టాను కదా, అవి ఎప్పుడైనా సరే అండి మనకు ఒక 4-5 వాషెస్కో లేదా 10 వాషెస్కో అయితే పోతూ ఉంటాయి, అదైతే కామన్ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి వీళ్ళు ఏంటంటే కుందన్స్ అయితే అస్సలు ఏం పెట్టకూడదు, జస్ట్ వర్క్ వేయండి అని చెప్పేసి ఇలా అయితే హెవీగా అయితే వర్క్ వేయించుకున్నారు. డిజైన్ అయితే ఎక్సలెంట్గా వచ్చేసింది. స్టిచ్చింగ్ తర్వాత అయితే చాలా చాలా బాగా కనిపిస్తుంది. ఇది బ్యాక్ నెక్లో అయితే నేను కొత్తగా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను, చూపిస్తాను. ఫస్ట్ అయితే నెక్ చూసేయండి, నెక్ మొత్తం ఇలా వేసాను. ఇది నెక్ వేసేటప్పుడు కూడా చాలా అంటే చాలా ప్రాబ్లం అయింది, అదంతా నేను ఇంతకుముందు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి ఇక్కడ బూటీస్ కూడా మనం వేరే డిజైన్ నుంచి తీసుకొని బూటీస్ అయితే వేసి ఇచ్చేసాను. ఇక్కడ ఒక డీర్ వేసాను అనమాట. అయితే వీళ్ళు ఇక్కడ ఏంటంటే ఆ ట్రీ డీర్ వేయండి అని చెప్పేసి అడిగారు, అది ఈ పార్ట్కి అనేది సెట్ అవ్వదు. వాళ్ళు అడిగారు కానీ ఇక్కడ సెట్ అవ్వాలి కదా, అది మళ్ళీ నేను ఒకసారి మార్కింగ్ వేసుకొని చెక్ చేసుకున్నాను కానీ అస్సలు సెట్ అవ్వదు. తర్వాత ఒక డీర్ అంటే మీరు 2 చూడండి, అది వస్తే అది వేయండి, ఇది వస్తే ఇది వేయండి అని చెప్పేసి అడిగితే నేను ఇది ఒక్క డీర్ అయితే ఇలా సెట్ అయిపోయింది. ఇది చాలా బాగా కనిపిస్తుంది చూడండి, బాగుంది కదా, దూరం నుంచి కూడా బాగా కనిపిస్తుంది, దగ్గర నుంచి కూడా బాగుంది.
ఇలా బూటీస్ వేసేసి ఒక డీర్ వేసాను కదా, ఆకులలో డీర్ నిలబడ్డట్టుగా నాకైతే అనిపించింది. చాలా బాగుంది. ఇక ఇది ఫ్రంట్ పార్ట్ అయితే ఇక్కడ వచ్చేసింది. బాగుంది కదా, ఫ్రంట్ పార్ట్ డిజైన్ అయితే చాలా బాగా వచ్చేసింది. ఫైనల్గా అయితే ఈ శారీ మీదకి అయితే ఈ డిజైన్ ఎక్సలెంట్గా వచ్చేసింది. కలర్ కాంబినేషన్స్, డిజైన్ అన్నీ పర్ఫెక్ట్గా అయితే దీనికైతే సెట్ అయిపోయింది. ఓకేనా. ఇక ఇంకొక శారీ, ఈ డిజైన్ కూడా ఆల్మోస్ట్ ఇది కూడా ఇంచుమించు ఒక 3 to 4 months అయితే అయిపోయిందండి ఇచ్చేసి నాకు. శారీ మొత్తం ఇలా వచ్చేసింది. ఇది డార్క్ గ్రీన్ అంటాం కదా, అంటే డార్క్ అంటే బాటిల్ గ్రీన్ కాదు కానీ గ్రీన్ కలర్ ఇక్కడ మనకు వైలెట్ పైన సిల్వర్ కాంబినేషన్ అనమాట. అయితే దీనికి వైలెట్ కలర్ క్లాత్ వాళ్ళే తీసుకొచ్చారు. వైలెట్ దానిపైన సిల్వర్ అండ్ గ్రీన్ పెట్టి వర్క్ చేయాలి అని ఫస్ట్ అన్నారు. తర్వాత ఇన్ని రోజులు పెండింగ్ పడింది కదా అని చెప్పేసి ఒకసారి కాల్ చేసి మళ్ళీ డిజైన్ ఏమైనా చేంజ్ చేశారా అదేనా అని చెప్పేసి ఒకసారి కాల్ చేసి అడిగాను అనమాట. కాబట్టి అంటే మధ్యలో ఒక 2 times అయితే కాల్ చేశారు. నేను డిజైన్ అయితే వేరే చెప్తాను ఫస్ట్ అనుకున్నది వద్దు, వేరేది చెప్తాను, మీరు వర్క్ వేసేటప్పుడు కంపల్సరీ కాల్ చేయండి అంటే సరే అని చెప్పేసి. ఎందుకంటే మనం పెండింగ్ పడిపోయి అనుకోండి, కొంతమంది కస్టమర్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ అనుకున్న డిజైన్ చెప్పరు, తర్వాత మళ్ళీ అప్పుడు ఏ డిజైన్ నచ్చుతుందో అది చెప్తూ ఉంటారనమాట. అలా అయితే చేంజ్ అవుతుంది. ఇంతకుముందు కూడా నాకు ఒక 2-3 అంటే 2-3 కస్టమర్స్కి అయితే అలా ఫేస్ చేశాను. కాబట్టి కంపల్సరీ ఇప్పుడు పెండింగ్ వర్క్ ఉన్నాయి అనుకోండి, కాల్ చేసి నేను వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ అనేది చేంజ్ అయిపోయింది అనుకోండి, డిజైన్ పరంగా మనం ఇంత కష్టపడి వేస్తే వేస్ట్ అయిపోతుంది కదా. చూడండి, ఈ డిజైన్ అయితే ఆల్రెడీ నేను ఇంతకుముందు వేసాను కానీ చాలా బాగుంటుంది. మల్టీ పర్పస్ అంటే మల్టీ కలర్ కాంబినేషన్ కావాలనుకున్నప్పుడు ఈ డిజైన్ అయితే వేసుకోండి. కలర్ ఆప్షన్ అనేది ఎక్కువగా వచ్చేసింది. డార్క్ పైన కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ ఇది ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వచ్చేసింది. హ్యాండ్స్లో కూడా ఎక్సలెంట్గా ఉంది. చూడండి, బాగుంది కదా, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా కనిపిస్తుంది. హ్యాండ్ పార్ట్ మొత్తం ఇలా వచ్చేసింది. ఇది మొత్తం వేసి ఇక్కడ 2 inches అనేది గ్యాప్ వస్తుంది. వాళ్ళకు ఎల్బో హ్యాండ్ అయితే రావట్లేదు కాబట్టి ఇక్కడ గ్యాప్ వచ్చింది. అంటే కింద ఏమైనా బార్డర్ పెట్టుకుంటా అంటే వీళ్ళు ఒకటే శారీ కాదు ఒక 2-3 శారీస్ మీదకి కట్టుకుంటా అని చెప్పేసి వాళ్ళకు నచ్చిన కాంబినేషన్స్ అడిగారనమాట. పింక్, ఇది లైట్ గ్రీన్ అనమాట, ఇక్కడ లైట్ గ్రీన్, పింక్, అలాగే మనకు గ్రీన్, సిల్వర్, ఎల్లో కలర్, గోల్డ్ పెట్టలేదు, ఎల్లో థ్రెడ్ పెట్టాను అనమాట. ఇదంతా ఎల్లో థ్రెడ్, గోల్డ్ జరీ కాదు, సిల్వర్ జరీ వచ్చేసింది కాబట్టి ఎల్లో థ్రెడ్ పెట్టమని వాళ్ళే అడిగారనమాట. కాబట్టి వాళ్ళు చెప్పిన కలర్ కాంబినేషన్స్ ఇక్కడ వేసాను. పైన అనేది ఇలా బూటీస్ ఇచ్చేసాను. చూడండి, బూటీస్ కూడా నేను ముడికుట్టువే ఫ్లవర్స్ అనేటివి కొంచెం దగ్గరికి ఇచ్చేసి ఇక్కడ కూడా మొత్తం వర్క్లో మధ్యలో సిల్వర్వి డాట్స్ వచ్చేసాయి కాబట్టి అంటే ఈ బూటీస్కి మధ్యలో కూడా ఇలా సిల్వర్ డాట్స్ అయితే ఇచ్చేసాను. కొంచెం డిజైన్కి సెట్ అవ్వాలని చెప్పేసి ఇలా ట్రై చేశాను. ఎక్సలెంట్గా వచ్చేసింది. చాలా చాలా బాగుంది ఈ డిజైన్ కూడా. ఆల్రెడీ ఈ డిజైన్ నేను సంక్రాంతి పండుగకి అయితే కట్టుకున్నాను కదా, అదే డిజైన్. కాకపోతే నేను అక్కడ బార్డర్ వేసుకున్నాను. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే పైన బూటీస్ వేసాను, నేను కింద బార్డర్ వేసుకుంటే వాళ్ళకి పైన బూటీస్. అలా వేసిన డిజైన్ అయినా సరే అంటే కొంచెం డిఫరెంట్గా వేస్తుంటే ఇలా అయితే బాగుంటుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఫైనల్గా అయితే ఈ శారీ మీదకి డిజైన్ అయితే ఎక్సలెంట్గా వచ్చేసింది. బాగుంది కదా, చూడండి ఎంత కలర్ కాంబినేషన్ ఉంది. ఈ శారీ కూడా కట్టుకోవచ్చు, ఇంకా వేరే శారీస్కి కూడా కట్టుకోవచ్చు అనమాట. మీరు మల్టీపర్పస్గా కావాలనుకున్నప్పుడైతే ఈ డిజైన్ ట్రై చేయండి. కలర్ కాంబినేషన్స్ అంటే కలర్ ఆప్షన్ అనేది డిజైన్లో ఎక్కువగా ఉంది. మనకు కలర్ ఆప్షన్ ఎక్కువగా ఉన్న డిజైన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకు ఒక 2-3 శారీస్ మీదకి కట్టుకునే విధంగా అయితే వేసుకోవచ్చు అనమాట. మనకు ఒకటే కలర్ కావాలి అన్నప్పుడు అదే శారీకి వేసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఇష్టం అండి, కొన్ని నచ్చినా నచ్చకపోయినా సెట్ అయినా కాకుండా కాంట్రాస్ట్ లాగా కూడా వేసేసుకుంటారు. అది ఎవరెవరి చాయిస్, ఎవరెవరి ఇష్టం అలా అయితే వేసుకుంటుంటారు అనమాట. ఫైనల్గా ఈ 4 బ్లౌజెస్ అయితే చాలా చాలా టైం పట్టేసింది నాకు. ఒక్కొక్క బ్లౌజ్ వేయడానికి ఒక్కొక్క టెన్షన్ అయితే అయిపోయింది అనమాట. ఇది వేసేటప్పుడు ఒక టెన్షను, అలాగే ఈ శారీ మీదకి ఇది వేసేటప్పుడు ఒక టెన్షను, ఇది వేసేటప్పుడు డీల్ సెట్ అవుతుందా లేదా అనేది అదొక టెన్షను. ఇది వేసేటప్పుడు ఏంటంటే ఒక మిషన్ దగ్గర నిలబడి ఆపాలి కదా, ఇదొకటి ఇలా ఆపుకుంటూ ఇలా వర్క్ చేయాలి. ఇది ప్రతి ఒక్క డిజైన్ దీంట్లో చూపించింది అయితే ఫుల్ టెన్షన్ అయితే పెట్టేసింది నాకు. ఫైనల్గా అన్ని బ్లౌజ్ డిజైన్స్ అయితే సూపర్గా వచ్చేసాయి కాబట్టి ఫుల్ హ్యాపీ అనమాట. మరి మీకందరికీ ఈ 4 డిజైన్స్లో ఏ డిజైన్ నచ్చింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా పెండింగ్ వర్క్లు అయితే ఉన్నాయండి, అవి కూడా కంప్లీట్ చేసిన తర్వాత అవి కూడా మీకు చూపిస్తాను. ఆ డిజైన్స్ ఏంటివి అనేది కూడా ఒకసారి వాళ్ళకి కాల్ చేసి అయితే మనం కన్ఫర్మ్ చేసుకొని అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసేయాలన్నమాట. ఓకేనా. ఇలాంటి మంచి మంచి బ్లౌజ్ డిజైన్స్ అన్ని తీసుకొని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.